ప్రభు అయిన యేసునామంలో, సజీవుడైన యేసునామంలో, శక్తి కలిగిన రక్షణనిచ్చే యేసునామంలో మనకందరికీ ఆయన కృప, కనికరము, సమాధానము కలుగునుగాక. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు. నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలను మనం చేద్దాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయం. ఇక్కడ దీని యొక్క అధ్యాయం యొక్క నేపథ్యం ఏమిటంటే, దావీదు రాజు దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినటువంటి వ్యక్తి దావీదు గారు. మరియు ప్రవక్తగా, రాజుగా ఉన్నటువంటి దావీదు గారు. ఈ అధ్యాయము సందర్భము ఏమిటంటే, తాను వృద్ధుడైపోయాడు. అది మనము 23వ అధ్యాయములో మొదటి వచనంలో, దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించెను. వృద్ధుడైపోయాడు. అయితే తనకు ముందున్నటువంటి 2 పెద్ద పనులు ఏంటంటే, తర్వాత రాజుని ఏర్పాటు చేయుట, రాజును నిర్ణయించిన తర్వాత దేవాలయమును కట్టుట. దేవాలయమును భౌతికముగా కట్టుట ఒక ఎత్తు, దేవాలయము కట్టిన తర్వాత దేవాలయములో ఏమేమి జరగాలి అన్నటువంటిది రెండవ గురి, ఉద్దేశము. వీటిని అన్నిటినీ తాను చనిపోకముందే, తాను చనిపోకముందే వృద్ధాప్య సమయంలో, తాను గుడి కట్టిన తర్వాత ఆయన ఉండడు. దావీదు గారు సొలొమోను కట్టినటువంటి దేవాలయపు ఆరాధనలో ఆయన ఉండడు. కానీ దేవుని ఆత్మ ద్వారా, దేవుని యొక్క డైరెక్షన్ ద్వారా ఈ దేవాలయము ఆరాధన అన్నటువంటిది దావీదు ద్వారా ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి పాఠము, మన ద్వారా ఏదైనా జరిగిస్తున్నాడు దేవుడు, ప్రారంభిస్తున్నాడు అంటే ఒక కోణంలో మనము దాని కొరకు సిద్ధపరచాలి. మనం సిద్ధపరిచినటువంటి దానిలో ఇతరులు ఆ దేవుని పనిని, దేవునిని ఆరాధనను కొనసాగిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ సిద్ధపాటు అన్నటువంటిది, దాని కొరకు మనం సిద్ధపడాలి. ఇతరులు తర్వాత వాటిని అనుభవిస్తారు, ఇతరులు దాన్ని ఉపయోగించుకుంటారు. దాని కొరకు అంటే దావీదు గారికి దేవుడిచ్చినటువంటి మనసు ఏంటంటే, ఎవ్వరు నా తర్వాత వచ్చినా గాని వారు దైవ చిత్తానుసారముగా ఆరాధన చేయాలి, పరిచర్యలు చేయాలి. రైట్. అందుకనే మనము ఆయన ఏ రకంగా వస్తువులను, బంగారును, వెండిని, ఇత్తడిని, ఆ దేవాలయంను కట్టే వారిని సిద్ధపరిచాడో అన్నిటిలో, ఇంకా ఆ పరిపాలన ఎట్లా జరగాలని నిర్ణయించాడు. ఇప్పుడు 25వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, దేవాలయములో ఆరాధన ఎలాగు చేయాలి, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి అన్నటువంటి విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. అయితే కొన్ని వేల సంవత్సరాల క్రిందట, దాదాపుగా ఇప్పటి నుండి లెక్క పెడితే 3000 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి ఆ దావీదు కాలమును, అప్పుడు ఇవ్వబడినటువంటి సందేశాలు, ఇప్పుడు మనము క్రైస్తవులముగా
క్రీస్తును అంగీకరించినటువంటి వారముగా మనము కూడా ఆరాధన చేస్తున్నాము. ఇక్కడ ఆరాధనలో మనకు 3 భాగాలు కనపడతాయి. 4, 5 భాగాలు మనకు కనపడతాయి. వాటిని మనం చేద్దాము. ఆరాధనలో మొట్టమొదటిగా ఇక్కడైతే దేవాలయంలో ఎవరు ఈ ఆరాధన చేయాలి, ఆరాధనను నడిపించాలి? ఎవరంటే యాజకులు. యాజకులు లేవి గోత్రము నుండి ఏర్పాటు చేయబడినటువంటి వారు. వారిలో మొట్టమొదటి వ్యక్తి మనకు ఇక్కడ వచనాలలో మనకు కనపడతారు. ఆసాపు, హేమాను అన్నటువంటి వారు, వారి తర్వాత వారి కింద ఉన్నటువంటి వారు చాలా మంది కనపడతారు. మొదటి పాఠం, ఎవరు ఆరాధన చేయాలి, ఎవరు దేవాలయంలో ఆరాధన చేయాలి అంటే లేవి గోత్రం నుండి, మళ్ళా వారిలో నుండి కూడా ఒక పవిత్రమైనటువంటి చిట్టీలు వేసి ఎన్నుకునేటటువంటి వారు దేవుణ్ణి ఆరాధన చేయాలి, ఆరాధనను నడిపించాలి. అయితే ఇప్పుడు సరే, లేవి గోత్రం నుండి యాజకులు వచ్చారు, యాజకులు నడిపించాలంటే మనమేమి లేవి గోత్రం నుండి మనము రాలేదు. మరి మనం ఆరాధించకూడదా? కేవలము ఆ ప్రత్యేకమైనటువంటి గుంపు వారే ఆరాధించవలన? దీంట్లో మనకు 1 పేతురు 2వ అధ్యాయములో మన యొక్క గుర్తింపును కూడా క్రీస్తునందు ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయము కట్టుటలో క్రీస్తు రక్తం ద్వారా కొనబడి సజీవ రాళ్ళు వలె మనము సిద్ధపరుస్తున్నటువంటి సమయంలో మనల్ని ఏమన్నారంటే, రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. అది ఎవరు ఈ యాజకులు? ఎవరు ఈ యాజకులు అంటే సజీవమైనటువంటి రాళ్ళు, ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించినటువంటి వారు యాజకులు. కనుక వీరందరూ కూడా దేవుని ఆలయంలో ఆరాధించుటకు అర్హులు. ఇప్పుడు మన క్రైస్తవ సంఘములో ఆరాధనలో కేవలం ఒక గుంపు కాదు, ఎవరైనా కానీ క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు ఆరాధన చేయడానికి అర్హులు. 2వ పాఠం. 3వది, మొదటి వచనము, 1 దినవృత్తాంతం 25:1. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యోదూతును అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత అనగా. ఈ వచనంలో 2 పదాలు. ఒకటి సేవ, మొదటిది. రెండవది ప్రకటన. ఆసాపు, హేమాను, యోదూతు అని వారి కుమారులు ఎంతో మంది కింద వచనాలలో ఇవ్వబడ్డారు, వాళ్ళ పేర్లున్నాయి. అయితే వీళ్ళు దేవాలయంలో 2 పనులు చేయాలి. ఒకటి సేవ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ ద మినిస్ట్రీ. మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళు సేవకులు, పాటలు పాడేవారు సేవకులు. గుర్తుపెట్టుకుందాం ఇది. అంతేగాని పాస్టర్ పేరు మాత్రమే ఉంటే ఈయన సేవకుడు కాదు. సేవ అన్నటువంటిది 1 కొరింథీ 12వ అధ్యాయము ప్రకారము పరిచర్యలు నానా రకములు. ప్రభువు ఒక్కడే, అందరిలో వరాలనిచ్చి పరిచర్యలను జరిగించువాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. పరిచర్య పలు విధములు,
ప్రభువైనట్టి యేసు ప్రభువొక్కడే, వరములు రకరకములు దయచేసేటి పరిశుద్ధాత్మొక్కడే, పరిచర్య పలు విధములు. గనక పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకునేటటువంటి వారు ఎవరైనా క్రైస్తవులలో ఉంటే వారిని సేవకులు అని అందురు. ఇది మనకు అంత అలవాటు లేనటువంటి పదం, అంతగా తెలియనటువంటి విషయము. వారు సేవకులు. ఇంకా ఉన్నాయి వాళ్ళకి లక్షణాలు. వాళ్ళు ఎందుకున్నారు, ఎందుకు పాటలు పాడుతున్నారు, ఎందుకు వాయిద్యాలు వాయిస్తున్నారు అంటే దేవుని సేవ జరుగుటకు మొదటిది. రెండోది అదే వచనంలో వాయించుచు పాటలు పాడుచుచు ప్రకటించున్నట్లుగా. దేవునికి స్తోత్రం. ప్రకటన అంటే ఇప్పుడు నేను మీకు ప్రకటన నేను ప్రకటిస్తున్నాను, దేవుని వాక్యం ప్రకటిస్తున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను, బోధిస్తున్నాను. అయితే నేను నోటి ద్వారా ఎట్లయితే మీకు బోధిస్తున్నానో, వారు పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా వారు దేవుని వాక్యాన్ని ప్రకటించుటకు ఏర్పాటు చేయబడ్డారు. హల్లెలూయా. ఇక్కడ మూడవ పాఠం ఏంటంటే, పాటలు మనం వాక్యానికి ముందు పాటలు పాడతారు కదా, అది కూడా వాక్య సందేశము. హల్లెలూయా. ఇప్పుడు మనం ముఖ్యమైన అంశంలోనికి వచ్చాము, దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాము కాదు, ఇది కూడా ఒక సందేశమే. దీనికంటే ముందు ఎవరైనా పాట పాడుతున్నారా? దేవుని సందేశం అది. దీనికంటే ముందు పాట పాడుతున్నప్పుడు ఎవరైనా వాయిద్యాలు వాయిస్తున్నారా? అది దేవుని సందేశము. దే ప్రొక్లెయిమ్ గాడ్స్ మెసేజెస్ త్రూ దేర్ సింగింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది మనలో జరగవలసినటువంటి మార్పు. ఒకదాన్ని తక్కువ, ఒకదాన్ని ఎక్కువ చేసేది లేదు, ఉండకూడదు. అది వాక్యానుసారమైనటువంటిది కాదు. కొంతమంది నేను కేవలం వాక్యాన్ని వినడానికే వస్తానని కరెక్ట్గా వాక్యానికి ముందు వస్తారు, వాక్యమైన వెంబడి వెళ్ళిపోతారు. నో, అది వాక్యానుసారమైనటువంటిది కాదు. ఇక్కడ యాజకులు తర్వాత వాళ్ళ లక్షణాలు మనం చూస్తాం. సిద్ధపడినటువంటి వారు, తర్ఫీదు పొందినటువంటి వారు, పరిశుద్ధమైనటువంటి చీటి ద్వారా ఎన్నుకొనబడినటువంటి వారు. చూద్దామండి 2వ వచనంలో, ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు. ఆసాపు చేతి క్రింద నుండి ఆసాపు కుమారులైన జక్కూయు, యోసేపు, నెతన్య, అసర్యాల అనువారు. ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు. ఇక్కడ కూడా 2వ వచనంలో 2 విషయాలు. రాజు ఆజ్ఞ ప్రకారము. రాజు వాజ్ అపాయింటెడ్ బై గాడ్. దేవుని ద్వారా అభిషేకించబడినటువంటి వాడు రాజు. ఆ రాజు చెప్పినట్లు వీరు దేవుని వాక్యమును ప్రకటించారు. మీకు తెలుసా అండి, దినవృత్తాంతముల గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో 17వ అధ్యాయంలో రాజు వాక్య జ్ఞానము కలిగినటువంటి వాడు. ఎల్లప్పుడూ రాజు తన సొంత చేతితో ధర్మశాస్త్రం అంతా రాసి పెట్టుకోవాలంట. సొంత చేతితో. ఉదాహరణ ఊహించుకుందాం మనం. ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము అంతా కూడా రాసుకొని తన సొంత చేతితో రాసుకొని ఎల్లప్పుడూ దాన్ని చదువుతూనే ఉండాలి రాజు. ఈ రాజు దేవాలయంలో జరుగుతున్నటువంటి ప్రకటనలు, ఆరాధనల విషయంలో ఆయన డైరెక్షన్ ఇస్తుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మళ్ళా మరి వీళ్ళ మీద రాజే పెద్దనా? ఎవరు పెద్ద? రాజు పెద్దనా, యాజకుడు పెద్దనా?
అనే ప్రశ్న వస్తుంది. తర్వాత వచనాల్లో మనం చూస్తాము, హేమాను అన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రాజుకి దీర్ఘదర్శిగా ఉంటాడు. 5వ వచనంలో చూడండి, వీరందరూ దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. అంటే రాజుకు బోధించేవాడు మరలా హేమాను, హేమానుకు డైరెక్షన్ ఇచ్చేవాడు రాజు. మొదటి దినవృత్తాంతములు 25వ అధ్యాయమును మనం చేస్తున్నాం. 2వ వచనంలో ఇంకొక పాఠం మనం చూస్తే, ఆసాపు చేతి క్రింద నుండు, ఆసాపు చేతి క్రింద నుండు, చేతి క్రింద నుండు అన్నటువంటి మాట అర్థం ఏంటంటే అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ఆసాఫ్. అంటే ఈ మ్యూజిక్ టీం ఉంటుంది, చాలా మంది ఉంటారు, ఒక సంఖ్య ఇవ్వబడ్డది, దాదాపుగా 4,000 మంది. 4,000 మంది ఆరాధనకు కూర్చున్నప్పుడు వీరిని ఎవరు డైరెక్షన్ చేయాలి? మనకు కూడా క్వైర్ డైరెక్టర్ ఉంటారు కదా. క్వైర్ డైరెక్టర్ కింద, చేతి క్రింద ఎవరి క్వైర్ డైరెక్టర్? హేమాన్. ఎవరి క్వైర్ డైరెక్టర్? ఆసాఫ్. ఎవరి క్వైర్ డైరెక్టర్? యాజకుడు. ఎవరు ఈ యొక్క రాజులైన యాజక సమూహము, సజీవమైనటువంటి రాళ్ల వలె కట్టబడుతున్నటువంటి వారు. వీరి చేతి క్రింద క్వైర్ జరిగించబడాలి. అది ఒక క్రమము. 3వ వచనంలో, యోదూతును సంబంధులలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన యోదూతును చేతి క్రింద నుండు ఏదూతును కుమారులైన గెదల్య, జెరి, యెషియా, షిమి, హషబ్య, మత్తిత్య అను 6. ఇక్కడ కూడా చూడండి, ఎట్లా దేవుని స్తుతించాలంటే సితారాను వాయించుచు ప్రకటించుచు. మళ్ళా ప్రకటన. వాయిద్యాలు ఎందుకు? కొన్ని సంఘాలు అన్ఫార్చునేట్లీ వాయిద్యాలు వాయించకూడదు, అసలు మా సంఘంలో వాయిద్యాలు వాయించకూడదు అన్నటువంటిది ఒకటి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములో వాయిద్యాలు ఎందుకంటే ప్రకటించుటకు, దేవుని స్తుతించుటకు. ఇంకా మీరు తర్వాత ఇతర గ్రంథాల్లో చూస్తే ప్రార్థనలు చేస్తున్నప్పుడు కూడా దానికి తగినటువంటి వాయిద్యాలు వాయించేవారు. ఇట్స్ అన్ యాడెడ్ థింగ్ టు కమ్యూనికేట్. మ్యూజిక్ ఎందుకంటే ఒక విషయాన్ని ఇతరులకు చేరవేస్తున్నప్పుడు అది చాలా సులువుగా, ఇతరులకు స్పష్టంగా, ఇతరులకు తొందరగా, ఇతరులకు వినసొంపుగా చేయాలంటే ఆ సందేశానికి మ్యూజిక్ అకంపెనీ కావాలి. మ్యూజిక్ అకంపెనీ కావాలి. 5వ వచనంలో చూడండి, వీరందరూ దేవుని వాక్కు విషయములో, వీరందరూ అంటే ఈ క్వైర్ మొత్తము, యాజకులందరూ, వీరందరూ దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు. ఇప్పుడు రాజుకు దేవుని వాక్యం ఎవరు చెప్పాలి? హేమాన్, క్వైర్ డైరెక్టర్. హల్లెలూయా. క్వైర్ డైరెక్టర్ వాక్యమును ప్రకటించువాని గాను, రాజులకు వాక్యమును చెప్పువారు గాను ఆ స్థాయి ఉంది వాళ్ళది. గట్టిగా ప్రాక్టీస్ చేసుకుందాం, పాటలు పాడిపోదాం అనేది కాదు. ఇట్స్ నాట్ ఎన్ ఎంటర్టైన్మెంట్. సంఘంలో వాయిద్యాలు, పాటలు, క్వైర్ అన్నటువంటివి ఈజ్ నాట్ సపరేట్ వింగ్. దీనికి ఎంత ఆత్మ సంబంధమైనటువంటి స్థాయి ఉందో మనం గమనించాలి. రాజులకు దీర్ఘదర్శియగు హేమాను, సీర్ ఆఫ్ ద కింగ్ హేమాన్.
అంటే జరగబోయేది చెప్పగలిగినటువంటి స్థాయి ఈ క్వైర్ డైరెక్టర్ది. గనుక ఇప్పుడు మనము ఈ పాటలేంటంటే 2 విషయాలు. నేను పాటలు పాడే వ్యక్తిగా, వాయిద్యాలు వాయించే వ్యక్తిగా, క్వైర్ నడిపించే వ్యక్తిగా ఉంటే, నేను నా స్థాయి ఏంటో నేను తెలుసుకోవాలి. రెండవది ఇది ప్రకటన ఉద్దేశ్యం ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రకటించుట. దేవుని వాక్యాన్ని ప్రకటించుట. అంతేగాని నేనెంత అందంగా పాడుతున్నాననేది కాదు. నేనెంత అద్భుతంగా వాయిస్తున్నానటువంటిది కాదు. ఈ పాటలను మనము నేర్చుకోవాలి. 6వ వచనంలో. వీరందరూ ఆసాపునకును, యేదూతునకును, హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించచ్చు, గానము చేయొచ్చు, తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. మరలా ఇక్కడ రాజు ఆజ్ఞ ప్రకారము, రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారం, ఆర్డర్, క్రమము, దేవుని స్తుతించుటలో, ఆరాధించుటలో, పాటలు పాడి వాయిద్యాలు వాయించుటలో రాజు నియమించిన కట్టడ. ఏ రాజు? ఏ రాజు నియమించిన కట్టడ? దావీదు రాజు. దేవునికి హృదయానుసారైనటువంటి దావీదు రాజు పెట్టినటువంటి కట్టడ, దావీదు రాజు చేసినటువంటి ఆజ్ఞలు. మీకు తెలుసా అండి? ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు తయారు చేశారు? దావీదు రాజు ఇన్స్ట్రుమెంట్ తయారు చేశారు. అభిషేకించబడినటువంటి రాజుకు తెలుసు ఎట్లా ఆరాధన జరగాలి, ఎవరు ఆరాధన చేయాలి, ఏ పాటలు పాడాలి. రాజు ఆర్డర్ ఉంటది, ఒక క్రమం ఉంటది. ఈ క్రమం ఈజ్ డిసైడెడ్ బై ద కింగ్. క్వైర్ ఎట్లుండాలి? క్వైర్ ఎట్లుండాలి? ఎవరు డైరెక్షన్ చేయాలి? అభిషేకించబడినటువంటి నాయకుడు. రాజు ఆజ్ఞ ప్రకారం దేవునికి హృదయానుసారులైనటువంటి వారు క్వైర్ని డైరెక్షన్ చేయాలి, క్రమాన్ని పెట్టాలి. కట్టడ ప్రకారము, రాజాజ్ఞ కట్టడ ప్రకారము మొదటిది. రెండవది యెహోవా ఇంటిలో ఆరాధన. ఎక్కడ? యెహోవా ఇల్లు. టైం పాస్ చేసేది కాదు ఇది. యెహోవా ఇంటిలో వాయిద్యాలు వాయించుచు, గానము చేయుచు, తమ తండ్రి చేతి క్రింద, they were under the guidance of their father Asa and Heman. దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. 7వ వచనం. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన గాయకుల లెక్క 288. 2 పదాలు అక్కడ మనం గమనిస్తే, నేర్పు పొందిన ప్రవీణులైన. ఈ పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు ఒక నేర్పు, ఒక దాంట్లో స్కిల్, అంటే వాళ్ళు తర్ఫీదు పొందినటువంటి వారు. మ్యూజిక్ అన్నా, పాటలు పాడాలన్నా వారు ఒక ప్రత్యేకమైనటువంటి, దేవుడు వారికి ఇచ్చినటువంటి వరం అది ఒకటి. వాళ్ళు మంచిగా పాడుతుంది, నేను కూడా పాడతాను, మధ్యలో పోయి చెడగొట్టు. ఇప్పుడు ఒక ప్రెస్టీజియస్ ఆర్ ఎలివేటెడ్ సిస్టమ్‌కి మనం ఆ విధంగా దాన్ని చూసి, వాళ్ళు పైన కూర్చుంటున్నారు, మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటున్నారు, అందరికి కనపడేటట్లు ఉన్నారు, నేను కూడా పోతా అనకూడదు. నో. ప్రవీణులు, నేర్పు కలిగినటువంటి వారు. అది దేవుడు ఇచ్చినటువంటిది. అది దేవుడు వారికి ప్రకటించుటకు, స్తుతించుటకు, సేవ జరిగించుటకు వారికి ఇచ్చినటువంటిది. వారు రక్షణ పొందినటువంటి వారు, వారు తర్ఫీదు పొందినటువంటి వారు. 8వ వచనం. తాము చేయు సేవ విషయంలో పిన్నయని, పెద్దయని, గురువని, శిష్యుడని భేదం లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. ఇంగ్లీష్లో they were chosen by sacred lords.
ఆ మొదటి అధ్యాయం అపోస్తుల కార్యములో 12వ వ్యక్తిని ఎన్నుకోవాలంటే, 12వ శిష్యుడిని, అపోస్తులని ఎన్నుకోవాలంటే వారు చీట్లు వేసి ప్రార్థన చేసి ఎన్నుకొనిది. క్వైర్లు ఎవరుండాలి? ఎట్లా ఎన్నుకోవాలి? ఎవరి సేవ ఎప్పుడెప్పుడుంది? నేను ఎప్పుడు పోయి సేవ చేయాలి? వంతుల ప్రకారం చేయాలి. ఎల్లప్పుడూ నేను చేస్తాను, 24 గంటలు నేను ఉంటాను కాదు. వంతులు వస్తాయి. ఇదిగో నీది ఫలానా. మొదటి అధ్యాయం లూకా సువార్తలో యాజకునికి సేవ చేయడానికి కూడా వంతే. ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలోకి వెళ్ళి సేవ చేశాను. ఇప్పుడు ఇక్కడ 24 మంది మీద చీట్లు పడ్డాయి, వాళ్ళ కుటుంబాల మీద. లాస్ట్ వచ్చిన 31. 24వది రోమస్థియేజరు పేరట పడెను. వీని కుమారులను సహోదరులను 12. చాలా మంది ఉన్నారు సార్, వేల మంది ఉన్నారు. ఏం చేద్దాం? పరిశుద్ధమైన చీటీ వేసి, అంటే ఇప్పుడు చీట్లు వేయడం కాదు, మళ్ళా ఇప్పుడు మనకున్నటువంటి సిస్టము ప్రార్థన పూర్వకముగా రాజు చెప్పినట్లు, దీర్ఘదర్శి చెప్పినట్లు ఒక క్రమము ప్రకారము అది జరగాలి. దేవుని సేవ నిమిత్తం జరగాలి, దేవుని ప్రకటించుటకు జరగాలి. యాజకుల ధర్మమును, యాజక గుర్తింపు, యాజక మనస్తత్వము అంటే నూతన నిబంధన యాజకులుగా ఉన్నటువంటి వారు దేవాలయములో స్తుతించుటకు, వాయిద్యాలు వాయించుటకు, ప్రకటించుటకు, ఒకరి చేతి క్రింద ఉండుటకు, మరియు రాజు ఆజ్ఞ ప్రకారం నడుచుటకు. ఇవి అప్పటి ఆరాధన, ఇప్పటి ఆరాధన. మొత్తానికి దేవుడు మహిమపరచబడాలి, దేవుని యొక్క గొప్పతనము ప్రకటించబడాలి. దిస్ ఈస్ ద purpose of our choir singers and those who are playing instruments, musical instruments. Who am I? నేనెవరిని? ఇప్పుడైతే నేనెవరిని? నువ్వు యాజకురాలవి, నువ్వు యాజకుడవి. ఎందుకు నేనెట్లా యాజకున్నైతే? నేనెట్లా యాజకున్నైతే అంటే యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి హృదయంలో ప్రతిష్ఠించుకొని యేసుక్రీస్తుని ధరించుకొని, ఇప్పుడు యేసుక్రీస్తు మరణము ద్వారా ఆ తెర చింపివేసి ఆ మధ్య గోడను పడగొట్టి మనల్ని నేరుగా తానే దేవాలయమై ఉన్నానని చెప్పినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చేసాము. మనమందరం సజీవమైనటువంటి రాళ్ళగా తయారవుతూ దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నాము. అయితే మనము పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించాలి, నేర్పుతో ప్రావీణ్యతను పొంది మనము ఒక ఆర్డర్, ఒక అభిషేకించబడినటువంటి వారు మనకు చూపించిన క్రమము చొప్పున జరగాలి. ఆ వాయిద్యాలు, ఆ పాటలు కూడా ఒక సందేశమే, ఒక సందేశమే. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దిస్ ఈజ్ ద మినిస్ట్రీ. ఇది ఒక మినిస్ట్రీ. దేవుని యొక్క సేవ, సంఘ సేవలో అనేక మినిస్ట్రీలు ఉన్నాయి. అన్నీ ఇంపార్టెంట్. అన్నీ. నేను ఒక పాస్టర్ గారు వాక్యాన్ని బోధించేది ఎంత ముఖ్యమో సండే స్కూల్ కూడా అంత ముఖ్యం. సండే స్కూల్ టీచర్స్ పిల్లలకు బోధించేది కూడా అంతే ముఖ్యం, అంతే పవిత్రమైనది, అంతే దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చుటకు దేవుని సంఘం కట్టబడులాగిన ఆ పరిచర్యలన్నీ మనకి ఇవ్వబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి మనం నడిపించును గాక. జీవం గల దేవ, వాక్యమైన దేవ, మా మధ్యలో ఉన్నటువంటి దేవ, మాతో మాట్లాడినటువంటి దేవ, ఈ వాక్కును ప్రభా మాలో ఫలింపచేసి మేము సంపూర్ణులగునట్లు నిన్ను స్తుతించుటలో, ఆరాధించుటలో నాయనా మేమే ఒక ఇన్స్ట్రుమెంట్స్గా నాయన సిద్ధపడి నిన్ను ఆరాధించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం
మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.